హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఫిష్ స్నాకర్ బర్గర్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ పొటాటో వెజ్జీస్. ఆహా హైలైట్ కదా. మరి తయారు చేసే ముందు భలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుతాం. యా భలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము క్రీమీ అండ్ స్పైసీ సాస్ ఫర్ ఫిష్ స్నాకర్ బర్గర్కి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. సో దానికి మనకు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కావాలి అండ్ గ్యాస్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది ఒక్కసారి వేడైన తర్వాత మనము ఇందులో వెల్లుల్లి చక్కగా రోస్ట్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వెల్లుల్లి అయినా హైలైట్ ఉంటుంది. ఇది చూడండి చక్కగా కుక్ అయిపోతుంది ఇందులో. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అండ్ ఇప్పుడు స్లోలీ వితౌట్ ఆయిల్ ఇది చూడండి ఆ హీట్కి ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. ఈ వెల్లుల్లి ఇక్కడ వేసుకోండి. వేసుకొని ఫైన్ చాప్ చేసుకుందాం. కొంచెం వేడిగా ఉంటుంది బట్ నో ప్రాబ్లం. చూసారా ఎంత చక్కగా ఫైన్ చాప్ అయిందో. ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో మనము మయోనీస్, ఇది మయోనీస్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను మార్కెట్ నుంచి తెచ్చాను. సో ఈ ఫ్రెష్ మయోనీస్ ప్లస్ టమాటో కెచప్, అలాగే ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్, ఇప్పుడు ఇందులో మిక్స్డ్ హర్బ్స్ అంటే ఐడియా ఉంది కదా, BPOT అంటే బాసిల్, పార్స్లే, ఒరిగానో, థైమ్ అండ్ ఇవి వేసి ఇలా మిక్స్ చేసుకోండి. ఒక్కసారి ఇట్లా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని మనము అలా తీసి అలా వేస్తాం. ఇప్పుడు ఒక విస్క్ తీసుకోండి. విస్క్ తీసుకొని కొంచెం అలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం వినిగర్ వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్తో కొంచెం టేస్ట్ చేద్దాం. ఓ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, కొంచెం డైనమైట్ ఉంది, హైలైట్ ఉంది. ఇప్పుడు ఇంకో కొంచెంసేపు విస్క్ చేసుకుందాం. ఇది చూసారా చక్కటి క్రీమీ అండ్ స్పైసీ సాస్ రెడీ అండి. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఫిష్ స్నాకర్ బర్గర్. అయితే ఫిష్ స్నాకర్ బర్గర్కి 3 ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో బన్, ఇంకోటేమో ఫిల్లింగ్, ఇంకోటేమో సాస్. ఆహా సాస్ బి కభీ బహుతి, అది వేరు ఇది వేరు. అయితే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ సాస్ రెడీ. ఇప్పుడు మనం తయారు చేసేది ఫిష్ స్నాకర్ బర్గర్కి ఫస్ట్ ప్రొసీజర్. అయితే మనము గుర్తుందా టెక్నికల్ సెగ్మెంట్లో ఫ్రైయింగ్ ప్యాన్లో వెల్లుల్లి వేడి చేసుకున్నాం, కుక్ చేసుకున్నాము, తర్వాత సాస్ తయారు చేసాం. సో అదే ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ మిగిలి ఉందండి. ఇప్పుడు నేను కొంచెం గ్యాస్ ఆన్ చేసుకుంటా అండ్ క్లియర్గా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇందులో నేను సన్నసన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి వేసి కొంచెం సాటే చేసుకుందాం.
ఇప్పుడు ఇది సాటే అయింది కదండి. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ అండి నేను సన్నగా కట్ చేసుకున్నా. ఆహా, మష్రూమ్స్ అనగానే మన బ్యాచిలర్స్కి బాగా ఇష్టం. ఎందుకంటే టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అది అన్ని ఇట్లా పట్టుకొని బర్గర్లు వేసామనుకోండి, అండ్ ఫిష్ స్నాకర్ బర్గర్లో హైలైట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చక్కగా సాటే చేసుకుందాం. చూసారా, చక్కగా క్యారమలైజ్ అంటే ఇదండి, ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకుందాం. కొంచెం దగ్గర తీసుకొని చూసారా, క్యారమలైజ్డ్ ఆఫ్ ఆనియన్స్ అండ్ మష్రూమ్ ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది నేను పక్కన పెట్టేస్తా. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ అండి, డోంట్ మిస్ దిస్ సెగ్మెంట్. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఇక్కడ చూడండి, ఫిష్ ముక్కలు బోన్లెస్, ఎందుకంటే ఫిష్ స్నాకర్ బర్గర్ చేస్తున్నాం కదా. అండ్ ఈ ఫిష్ ఇలా పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు మనము ఇందులో మస్టర్డ్ పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్, వేసి దీన్ని చక్కగా ఇలా కోట్ చేసుకోండి. ఈ మిశ్రమం చక్కగా కోట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మైదా తీసుకోండి. తీసుకొని దీంట్లో చక్కగా అలా కోట్ చేసేయండి. ఇలా కోట్ చేసుకోండి. టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. ఒక స్పైరల్ తీసుకోండి. తీసుకొని మనం కోట్ చేసిన మైదా ఫర్ ద ఫిష్ ఇందులో పెట్టండి. ఇలా 3 వేసిన తర్వాత, ఎందుకంటే కొన్ని పెద్ద జాలీలు ఉంటాయి, నా దగ్గర ఉంది చిన్న జాలి కదా, సో మీకు 2 టెక్నిక్స్ చూపిస్తాను. ఇలా వేసి ఇలా వాటర్లో డిప్ చేసి ఇలా తీసేసి ఇలా వేసేయండి. వేసేసి మళ్ళా ఇంకోసారి కోట్ చేయండి. అలాగే ఇది కూడా ఇలా చేస్తే డబుల్ కోటింగ్ అవుతుంది అండ్ మైదా కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు స్పైరల్ అవసరం లేదు, డైరెక్ట్ ఇలా ముంచి ఇలా పెట్టండి. ఇప్పుడు డబుల్ కోటింగ్ ఆటోమేటిక్గా తయారవుతుంది. అలాగే ఇది ముంచి ఇలా పెట్టండి. చూసారా, అన్ని చోట్ల డబుల్ కోటింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక కడాయిలో నేను నూనె పోసుకున్నాను. ఇది జాగ్రత్తగా మనం ఇక్కడ పెడతాం. పెట్టేసి ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఆల్రెడీ ఈ కడాయి నేను సిమ్లో కొంచెంసేపు పెట్టుకున్నా అండి, ఎందుకంటే టైం వేస్ట్ కాకూడదు కదా, కొంచెం వేడెక్కుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం వేడెక్కనివ్వండి. ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం డబుల్ కోట్ చేసిన ఫిష్ని అలా డస్ట్ చేసేసి ఇందులో వదిలేస్తాం. చూడండి ఎంత చక్కగా తయారవుతుందో. పెట్టేసి ఇప్పుడు ఒక స్పైరల్ తీసుకుందాం. స్పైరల్ తీసుకొని ఇది చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా తయారవుతుందో. పైగా ఇది ఫిష్ కదా, ఇంకా తొందరగా అవుతుంది. ఇంతలో మనము ఒక ప్లేట్లో పేపర్ తీసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు టేక్ ఇట్ అవుట్. అలాగే ఇది కూడా
ఇక్కడ చూసారా, ఫిష్ స్నాకర్ బర్గర్కి క్రిస్పీ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. అయితే మనము అసెంబ్లింగ్ చేసే ముందు దాన్ని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా తయారవుద్దండి. ఇప్పుడు మనం తయారు చేసేది పొటాటో వెజ్జీస్ అండి. పొటాటో వెజ్జీస్కి మనకు కావాల్సింది ఒక కడాయి. అందులో నేను ఆల్రెడీ నూనె పోసుకున్నాను అండ్ గ్యాస్ మీద పెట్టేసి ఆన్ చేసుకున్నాను. అయితే ఇది కొంచెం మనకు వేడెక్కాలి. అయితే పొటాటో వెజ్జీస్ ఏందబ్బా కొత్త రకంగా వెరైటీ అనుకుంటున్నారా? అవునండి. అయితే పొటాటో వెజ్జీస్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ టెక్నిక్ అండి. మనకు కావాల్సింది బంగాళదుంపలు. అయితే దీని కటింగ్ నేను మీకు చూపిస్తాను, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఇది చూడండి, ఫస్ట్ మనము దీన్ని హాఫ్ చేసుకోండి. హాఫ్ చేసుకొని తర్వాత మనము దీన్ని ఇలా, ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా తయారైంది. దీంతో పొటాటో వెజ్జీస్ ఏందనుకుంటారా? చూడండి, ఆల్రెడీ స్కిన్ కూడా ఉంది. డోంట్ వరీ, నేను మీకు బ్యూటిఫుల్గా ఫినిష్ ప్రోడక్ట్ చూసినప్పుడు సీ టు బిలీవ్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇది చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే సడన్గా మధ్యలో కట్ చేస్తారు. కొంచెం క్రాస్ కట్ చేస్తే మనకు ఒక యాపిల్ పండు కట్ చేసినట్టు ఉంటుంది. ఇది చూడండి, ఇలా క్రాస్ కట్ చేసుకోండి. అలాగే ఇది కూడా కట్ చేసి చూపిస్తాను. ఇది చూడండి ఎంత చక్కగా క్రాస్ టు క్రాస్ అయిందో ఈ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది జాగ్రత్తగా మనము ఇలా ఒకరి తర్వాత ఒకటి వదిలేయండి. ఈ పొటాటో వెజ్జీస్ ఎంత టేస్టీగా ఉంటాయంటే బ్యూటిఫుల్ క్యాలరీస్ అండి. అండ్ ఇది చేసిన తర్వాత జిమ్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మంచి ఫుడ్, మంచి జిమ్ చేస్తే ఒక బ్యూటిఫుల్ ఫిజిక్ తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక స్పైరల్ తీసుకుందాం. ఇది అయ్యే లోపల కొంచెం టైం పడుతుంది. సో నేను ఇది జాగ్రత్తగా ఇంకొక ఫ్లేమ్ మీద షిఫ్ట్ చేసుకుంటాను. చట్టం తన పని చేసుకునివ్వండి. పొటాటో వెజ్జీస్ కొద్దిసేపట్లో రెడీ అయిపోద్ది. ఇంత లోపల మనము ఫిష్ స్నాకర్ బర్గర్ ఎలా అసెంబుల్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనకు కావాల్సింది నేను చెప్పినట్టు మనకు ఒక బన్ను కావాలండి. చూసారా, ఈ బర్గర్ బన్ను ఎంత బాగుందో. దీన్ని మనం కరెక్ట్గా కట్ చేసుకుందాం. అండ్ జాగ్రత్తగా చూడండి, ఈ ఏరియా బేస్ అనుకొని మనము అండ్ కట్ చేసేటప్పుడు చాలామంది ఇలా ఏలు పెడతారు. కొంచెం ఫ్లాట్ పెడితే ఫర్మ్గా ఉంటుంది. కట్ చేసేటప్పుడు సా చేయండి. సా చేస్తే మనకు బన్ను 2 ముక్కలు అవుతాయి. సో ఇది బేస్, ఇది టాప్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒకరి తర్వాత ఒకటి అసెంబ్లింగ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తా. క్యారమలైజ్డ్ ఆనియన్ అండ్ మష్రూమ్ ఇలా వేసేయండి. కుప్ప తినేటప్పుడు మజా రావాలి. చూసారా, ఆహా. ఇక్కడ చూడండి, పొటాటోస్ కూడా వెజ్జీస్లో మెల్లిగా తయారవుతున్నాయి. ఆహా, ఇంకొంచెం సేపట్లో ఇది కూడా రెడీ అయిపోద్ది. ఇక్కడ చూసారా, నేను కుప్పేసాను, కొంచెం స్ప్రెడ్ చేశాను, కానీ ఇక్కడ గ్యాప్ మాత్రం వదిలాను. ఎందుకంటే తర్వాత మనము దీని మీద అన్ని పెట్టి మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనము ఒక చీజ్ స్లైస్. ఇది చూడండి, ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సో టెన్షన్ పడే అవసరం లేదు. అండ్ చీజ్ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఇది ఇప్పుడు ఈ చీజ్ స్లైస్ చక్కగా ఇలా వేయండి. దీని మీద ఇప్పుడు మనము ఫిష్ ఫ్రై వేస్తాం. గుర్తుందా, నేను మీకు ఫిష్ ఫ్రై ఫస్ట్ టైం చేశాను, అలాగే సెకండ్ టైం కూడా మనం చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనకు ఈ చక్కటి క్రిస్పీ ఫిష్ తయారవుద్ది. ఇలా పెట్టుకోండి. ఆహా,
ఈ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇంకోటి తయారు చేసి చూపిస్తా. అండ్ ఇప్పుడు దీని మీద మనము సాస్, వేసేసి ఇక్కడ ఒక లుక్ వేద్దాం. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసి మనము ఈ పొటాటోస్ తీసేసి ఈ ఫిష్ దాంట్లోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆహా చూడండి, సాస్ వేసిన తర్వాత చక్కగా బాగుందో. ఇప్పుడు దీని మీద టమాటా ముక్కలు, అండ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న ఆ ముక్కలు కూడా. ఇప్పుడు దీని మీద కొంచెం సాస్ వేస్తే ఎలా ఉంటుంది? ఇది వేసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర దాన్ని అలా వేసిన తర్వాత ఈ బన్ టాప్ ఉంది కదండి, ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా పెడితే ఆహా చూడండి, ఒక బ్యూటిఫుల్ ఫిష్ స్నాకర్ బర్గర్ ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఈ పొటాటో వెజ్జెస్ది సంగతి చూద్దాం. పొటాటో వెజ్జెస్ అయితే రెడీ అయినాయి. అండ్ దీంట్లో మనము చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిక్స్డ్ హర్బ్స్ అండ్ ఉప్పు, ఇలా సాల్ట్ వేసి ఒక యాడెడ్ డైనమైట్, కొంచెం పెప్పర్ వేసాం. ఆహా డైనమైట్ అంటే అండ్ లెటస్ గో ఫర్ ద ప్రెజెంటేషన్. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసింది ఫిష్ స్నాకర్ బర్గర్, దాంతోపాటు బ్యూటిఫుల్ కాంబినేషన్ పొటాటో వెజ్జెస్. అండ్ ప్రెజెంటేషన్ కూడా కొంచెం హైలైట్ ఉండాలి. అండ్ ఇప్పుడు చూడండి, అద్భుతమైన ప్రెజెంటేషన్, ఫిష్ స్నాకర్ బర్గర్. అండ్ పొటాటో వెజ్జెస్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా రఫ్గా తీసి ఇలా వేయండి. ఆహా పక్కన పడింది కదా అని వేస్ట్ కాదండి, మనం తర్వాత తినచ్చు. అండ్ ఇది సాస్ కూడా ఇలా స్టైలిష్గా ఉంటే హైలైట్ ఉంటుంది. ఇది మనము ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళేసి కొన్నామనుకోండి, జేబులు మాత్రం ఖాళీ. సో ఇంట్లో తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు కూడా తింటారు. సో చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. ఎంజాయ్. కానీ సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకండి, నా ఫేవరెట్ ఫిష్ స్నాకర్ బర్గర్, దాంతోపాటు బ్యూటిఫుల్ కాంబినేషన్ పొటాటో వెజ్జెస్. లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఫస్ట్ ఈ జంబో సైజు ఫిష్ స్నాకర్ బర్గర్ ట్రై చేద్దాం. ఆహా 1000 ఏనుగుల బలం వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఇంట్లోనే ఒక క్రిస్పీ ఫిష్ స్నాకర్ బర్గర్ ఇంత అద్భుతంగా మనం తయారు చేసుకోవచ్చు. నో నీడ్ టు గో టు ఎనీ ఫ్యాన్సీ రెస్టారెంట్, నా గ్యారంటీ. అయితే ఇప్పుడు పొటాటో వెజ్జెస్. ఓహో చిల్లీ ఫ్లేక్స్ వేసాము, మిక్స్డ్ హర్బ్స్ వేసాము, డైనమైట్లో ఉంది, పైగా పెప్పర్ పౌడర్ కూడా వేసాం కదా. ఆహా అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం, నా ఫేవరెట్ క్రీమీ అండ్ స్పైసీ సాస్. ఎంత అద్భుతంగా ఉంది, చూస్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు కూడా ఇంట్లో మీరు ఇది తయారు చేసుకోవచ్చు, ఎక్కడ పోయే అవసరం లేదు. కాల్ యువర్ ఫ్రెండ్స్, మేక్ యువర్ ఫ్రెండ్షిప్ గ్రో. అండ్ ఫర్దర్గా మనం రాబోయే ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులు. సుమిత్ రాయ్ విల్ బి బ్యాక్. మిస్టర్ బ్రహ్మచారి, బాయ్.
ఫిష్ స్నాకర్ బర్గర్ తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, వెల్లుల్లి వేసి వేగించుకొని ఫైన్ గా చాప్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మయోనీస్, టమాటో కెచప్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్, మిక్స్డ్ హర్బ్స్, వేగించుకున్న వెల్లుల్లి ముక్కలు, వినిగర్ వేసి కలుపుకోవాలి. ఇంకొక ప్యాన్ లో ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్స్ వేసి వేగించుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో చాప ముక్కలు, మస్టర్డ్ పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని మైదా పిండిలో ముంచుకోవాలి. తర్వాత నీళ్ళలో ముంచి మళ్ళా మైదా పిండిలో ముంచి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బన్ తీసుకొని మధ్యలో కట్ చేసి ముందుగా వేగించుకున్న ఉల్లిపాయల మిశ్రమం, చీజ్ స్లైస్, ఫ్రై చేసుకున్న చాప ముక్కలు, మనము ముందుగా చేసుకున్న సాస్, టమాటో స్లైస్, క్యాప్సికమ్ స్లైస్, సాస్, కొత్తిమీర వేసి పైన ఇంకొక బన్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన ఫిష్ స్నాకర్ బర్గర్ రెడీ. పొటాటో వెజ్జీస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి వేడి చేయాలి. తర్వాత బంగాళదుంపల్ని కట్ చేసుకొని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పైన మిక్స్డ్ హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన పొటాటో వెజ్జీస్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.